హాయ్ ఎవ్రీవన్, ఈరోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి వచ్చాను. ఇక్కడ చూస్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కనిపిస్తున్నాయండి. గిటార్స్ ఉన్నాయి, కీబోర్డ్స్ ఉన్నాయి, డ్రమ్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. నాకైతే పర్సనల్లీ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రతి ఇన్స్ట్రుమెంట్ని చూడాలి, వాటిల్ని సౌండ్స్ తెలుసుకోవాలి, ఎలా వాడాలి అనేది తెలుసుకోవడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఈ ప్లేస్ ఎక్కడ, అలాగే క్లాసెస్ వివరాలు ఏంటి, అలాగే ఇంకా డీటెయిల్స్, ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఎలాంటి గిటార్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విత్ మై సెల్ఫ్ లలిత. ఈ షాప్ మరెక్కడో కాదండి, నేరేడ్మెట్ క్రాస్ రోడ్ సిగ్నల్ ఉంది కదా, దానికి క్వైట్ ఆపోజిట్లో కొంచెం రోడ్ అవతల ఉంటుంది ఫ్లోటింగ్ యాక్స్ మ్యూజిక్. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మడమే కాదండి, మ్యూజిక్ క్లాసెస్ కూడా నేర్పిస్తారు. సో ఎవరికైనా మ్యూజిక్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే, ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా తెలుసుకోవాలి, క్లాసెస్ కూడా ఎలా ఉంటాయి అనేది అన్నీ కూడా మనం ఇక్కడ ఎంక్వైరీ చేయొచ్చు. నాకు నచ్చిన విషయం ఏంటంటే, బిగినర్ అయినా ఆల్రెడీ మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళైనా కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ గురించి ఇక్కడ వచ్చి అడిగే మొత్తం డీటెయిల్స్ అవి తెలుసుకోవచ్చు. యాక్చువల్గా మ్యూజిక్ నేర్చుకోవడానికి ఏజ్ అనేది కూడా పెద్ద మ్యాటర్ కాదు అనిపిస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి అంతే, నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్, పేషెన్స్ అనేవి ఉండాలి. పిల్లల్ని కరాటే క్లాస్కి దింపడం కోసం అని చెప్పేసి ఇటు నుంచి వెళ్తుంటాను డైలీ, కానీ నేను ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదు. ఈరోజు ఎందుకో గిటార్స్ కనిపించాయి, వాళ్ళని క్లాస్లో దింపేసి నేను దీనికి వచ్చేసాను అనమాట. ఈ షాప్ అయితే కనిపించింది, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి వచ్చేసాను. గిటార్ కానీ, కీబోర్డ్ కానీ, డ్రమ్స్ కానీ ఒక్కొక్కటి చూస్తుంటే నాకు మ్యూజిక్ నేర్చుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ ఉండేదో అదంతా కూడా బయటకు వచ్చేసింది అనమాట. అలాగే వీళ్ళు ఒక లిస్ట్ ఆఫ్ క్లాస్ రూమ్ రూల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేశారు. అలాగే మన అవైలబిలిటీ అండ్ ఫ్రీ టైంని బట్టి మనం వీక్లీ ఎన్ని క్లాసెస్ అటెండ్ అవుతాం, 1, 2, 3, 4, 5 ఎన్ని డేస్ అనేది కూడా మనమే చూస్ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా నాకు ఈ గిటార్ చూస్తే ఏం గుర్తొచ్చిందంటే, సూర్య సన్ ఆఫ్ కృష్ణ అని చెప్పేసి సూర్య మూవీ ఒకటి ఉండేది కదా, అందులో ఒక పాట ఉంటుంది అనమాట. గిటార్ పెట్టుకొని తన హీరోయిన్ వెనుక పడుతూ ఒక పాట పడతాడు. యాక్చువల్లీ ఐ లవ్ దట్ సాంగ్. అది మ్యూజిక్ కూడా అట్రాక్ట్ చేసేస్తుంది అనమాట నన్ను. మొన్న కనిపించావు మై మరచిపోయాను, అందాలతో నన్ను తోట్లు పొడి చేసావే, ఎన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పడలేక ఎందెందు వెతకాను, కాలమే వృధాయనే పరువాలని వెన్నెల కనలేని నా వేదన, ఈ పొద్దే నా తోడు వచ్చేలా ఊరంతా చూసేలా ఉదాం జత. మ్యూజిక్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందండి, అందుకే పాట కూడా పాడేశాను. ఎవరికన్నా నచ్చితే కామెంట్ చేయండి. నా అలాగా ఎవరైనా సూర్య ఫ్యాన్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నన్ను తిట్టుకోవద్దు, నేను కూడా ఆయనకు పెద్ద ఫ్యాన్. సో ఇదే నా టుడేస్ లిటిల్ మ్యూజిక్ స్టాప్. మీకే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇష్టమో కింద కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ విత్ మై సెల్ఫ్ లలిత.